I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాం. విడుదల ప్రార్థన ఎలా చేయాలి, అపవాది బంధకాల నుంచి, అపవాది కాడి నుంచి ఎలా విడుదల పొందాలి, ఆ ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, మీరు నాకు బయలుపరిచిన అనేకమైన మర్మాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయుచుండగా లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. అనేక మంది జీవితాలు మారే విధంగా మీ ఆత్మను కుమ్మరించి నన్ను మీ అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మొదటగా క్రైస్తవులు ఏమనుకుంటారంటే ప్రతిదానికి అపవాదే కారణం అనుకుంటారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, 3-4 వచనాలు, 6వ వచనం చదువుతాను చూడండి. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇజ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పునందుండు వారు తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీయులకు ఉండనీయలేదు. దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ వాక్యాన్ని మీరు కావాలంటే మీరు చదువుకోవచ్చు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1-6 వచనాలు. ఇక్కడ ఏం జరిగింది? ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే దురాత్మల సమూహానికి, అపవాదికి లీగల్ రైట్, న్యాయపరంగా హక్కు వస్తుంది వాళ్ళని వేధించటానికి, బాధించటానికి. దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పచెప్పేస్తారు. వీళ్ళు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, దేవునికి మొర్ర పెడతారు, తమ చెడు మార్గాలు వదిలిపెడతారు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని గిద్యోను ద్వారా వారిని విడిపిస్తాడు. జాగ్రత్తగా వినండి. జనాలు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు అపవాది సమూహానికి అవకాశం వస్తుంది. అపవాది సమూహం వేధిస్తారు, రకరకాల బంధకాలు, సమస్యలు తీసుకొస్తారు. అప్పుడు ప్రార్థన చేయటం కాదు, వాక్యం విని వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకొని దేవుడు చెప్పింది చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. ఆ బంధకాల నుంచి, అపవాది సమూహం నుంచి విడుదల దేవుడిస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు మనం అలా పొందుకుంటాం. సరే, విడుదల ప్రార్థన ఎలా చేయాలి అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మొట్టమొదటిగా ఎవరైతే విడుదల పొందాలనుకుంటున్నారో అపవాది బంధకాల నుంచి, రకరకాల బంధకాలు, సమస్యలు, ఊబిలో, గందరగోళమైన పరిస్థితుల్లో జీవిస్తూ వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అనుకుంటే మొదట ఏంటంటే రక్షణ కావాలి. రక్షణ అంటే క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చిన చాలామంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. కంపల్సరీ ఫస్ట్ సాల్వేషన్ ప్రేయర్ చేయించాలి, రక్షణ ప్రార్థన చేయించాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఎలా ఉంటుంది? ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది దేవునికి దూరంగా ఉంటారు, దేవుడు చెప్పిన చేయరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందుకే భయంకరమైన సమస్యలు, గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటారు. విడుదల ప్రార్థన చేయాలి అంటే, అపవాది బంధకాల నుంచి విడుదల పొందాలంటే, దురాత్మల సమూహాల నుంచి విడుదల పొందాలంటే మొదట రక్షణ ప్రార్థన, సాల్వేషన్ ప్రేయర్ చేయించాలి. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుందని చెప్పి బైబిల్ చెప్తుంది. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఏమవుతుంది? నూతన సృష్టిగా మార్చబడతాం. మన ఆత్మ జీవాన్ని పొందుకుంటుంది. పాతవి గతించినవి నూతన సృష్టిగా మార్చబడతాం. రెండోది ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13లో ఉంటుంది. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి దేవుని రాజ్య వారసులుగా మనం చేయబడతాం. మూడోది ఏమవుతుందంటే దేవుడు మన పాపాలు, మన దోషాలు ఆయన శిలువపై భరించి ఉచితంగా ఆయన నీతిని ఇచ్చారు. అంటే మన పాపాలు, మన దోషాలు పోయి దేవుని నీతిని మనం పొందుకుంటాం. సాల్వేషన్ ప్రేయర్ అంటే నా పాపాలు, నా దోషాలు క్షమించమని దేవుడిని అడుగుతాం మనం. అలా మనం పొందుకుంటాం.
చూడండి ఎన్ని మార్పులు వచ్చేస్తున్నాయో. మనం అదే పనిగా అపవాదిని గద్దించే ప్రోగ్రాం కాకుండా ముందు సాల్వేషన్ ప్రేయర్ చేపిస్తే, రక్షణ ప్రార్థన చేపిస్తే క్రైస్తవులే కానీ ఏం ఉపయోగం? దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు, దేవుడి గురించి తెలియదు, దేవుడు చెప్పింది చేయరు. ఆ రక్షణ ప్రార్థన చేపించినప్పుడు సాల్వేషన్ ప్రేయర్, నేను యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాలు నా దోషాలు క్షమించమని దేవుడిని అడుగుతున్నాను అని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు ఇన్ని మార్పులు వచ్చేస్తాయి. ఇవి జాగ్రత్తగా గమనించండి. చాలా మార్పులు. నూతన సృష్టిగా మార్చబడతాం, మన ఆత్మ జీవాన్ని పొందుకుంటుంది, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి దేవుని కుమారుని యొక్క రాజ్యనివాసులుగా మార్చబడతాం. మన పాపాలు మన దోషాలు దేవుడు శిలువపై శిక్ష అనుభవించాడు కాబట్టి ఆ పాపాలు దోషాలు పోయి ఆయన నీతిని ఉచితంగా పొందుకుంటాం. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉన్న చేతిరాతను యేసు ప్రభు శిలువపై మేకులతో కొట్టి మన దోషాలని పరిహరించి యేసు ప్రభుతో పాటు జీవింపచేశారు. అంటే మన దోషాలు మన పాపాలు పోయినాయి, ఆయన నీతిని మనం పొందుకున్నాం. సాల్వేషన్ ప్రేయర్లో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా మనకి స్వస్థత, మనం స్వస్థత పొంది ఉన్నామని చెప్పి బైబిల్లో ఉంది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అలాగే దేవుడు శాపం నుంచి మనల్ని విమోచించేశాడు. దేవుడు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించేశాడు. అలాగే మన దేహము పరిశుద్ధాత్మక ఆలయంగా మారుతుంది. ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం శిలువలో దరిద్రుడిగా మారాడు. దరిద్రం అనేది మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. రక్షణ ప్రార్థన చేయటం వల్ల, హృదయపూర్వకంగా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించటం వల్ల ఇన్ని మార్పులు జరిగిపోతాయి. ఇవి పైకి కనపడకపోవచ్చు కానీ ఆత్మలోకంలో మొత్తం పరిస్థితి మారిపోతుంది. నూతన సృష్టిగా మారిపోతావు. మీకు అర్థమవుతుందా? కంపల్సరీ విడుదల ప్రార్థనలో ముందు రక్షణ ప్రార్థన చేయించాలి. వాళ్ళు క్రైస్తవులైనా ఎంతవరకు రక్షణలో ఉన్నారో ఎవరికి తెలుస్తుంది. ఇది చేయించాలి. తర్వాత యేసు ప్రభు చెప్పింది ఒకసారి మీకు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. ఇది రెండో స్టెప్ అన్నమాట, క్షమించటం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవునికి అర్పణ అర్పించే టైంలో నీ మీద నీ సహోదరునికి ద్వేషం ఏమన్నా ఉంటే అర్పణ అక్కడ పెట్టేసి సమాధానపడు. దేవా, నన్నెవరైనా హింసించుంటే, వేధించుంటే, నాకు శత్రువులో ఉన్న ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, పూర్తిగా నేను క్షమించేస్తున్నాను. యేసయ్య, నేను పాపిగా ఉన్నప్పుడు మీరు నా కోసం ప్రాణం పెట్టి నా పాపాలు నా దోషాలు తీసివేసి నన్ను క్షమించేశారు. అలాగే నేను అందరినీ క్షమించేస్తున్నాను. కావాలని చెప్పి నాకు వ్యతిరేకంగా ఏం చేసినా, నన్ను ద్వేషించినా, నేను ఇబ్బందులు పడేలా చేసినా, ఇంకేం చేసినా ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. ఆ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే ఇంకా దురాత్మల సమూహానికి, అపవాది సమూహాలకి ఇంకా అవకాశం ఉండదు. అదే మనం చదువుకున్నాం. అది యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మనకులాగా ఏదో నోటుకొచ్చింది చెప్పరుగా. మూడో స్టెప్ ఏంటంటే అసలు ఇంతకీ ఆ విడుదల పొందటానికి ఆ వ్యక్తికి ఇష్టమైన, కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్రైస్తవ కుటుంబాల్లో పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అమ్మమ్మో, నానమ్మో, తల్లిదండ్రులు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి. క్రైస్తవ కుటుంబాలే విడుదల పొందాలి, బంధకాల్లో, భయంకరమైన అపవాది బంధకాల్లో ఉన్నారు అని చెప్తారు. ఇంతకీ ఆ వ్యక్తికి విడుదల పొందడం ఇష్టమేనా? ఎందుకో చెప్పమంటారా? మనిషికి భూమి మీద అధికారం ఉంది. చెప్తాను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూసినట్లయితే సమస్త భూమిని దేవుడు మనిషి చేతిలో పెట్టాడు. ఒక వ్యక్తి నేను విడుదల పొందను, నా ఇష్టం ఇంతే అంటే నువ్వేం చేయలేవు. నువ్వు చేసిన ప్రార్థనకు ఉపయోగం ఉండదు. ఆ వ్యక్తి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్తే అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు వరకు నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఒక్కసారి మీరు ఈ విషయాలు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మొదటిది, క్రైస్తవులైనా సరే రక్షణ ప్రార్థన చేయించాలి.
రక్షణ ప్రార్థనలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అసలు మీరు విడుదల ప్రార్థన చేయకముందే చాలా విడుదల వచ్చేస్తుంది, అంత శక్తి ఉంటుంది. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే ప్రతి అపవాది బంధకాలు, ప్రతి ఆటంకాలు, ప్రతి అడ్డుగోడలు కూలిపోతాయి, ప్రతి శాపం పోతుంది, ప్రతి దరిద్రం పోతుంది, ప్రతి బలహీనత పోతుంది, ప్రతి అపవాది ఉచ్చు తొలగిపోతుంది. యేసు రక్తంలో ఎంత శక్తి ఉందంటే ప్రార్థన చేయకముందే ఆ యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ బంధకాలు, సమస్యలు అవే పోతాయి. అందుకనే మొదట రక్షణ ప్రార్థన చేయించాలి. వాళ్ళు క్రైస్తవులైనా సరే చేయించాలి. క్రైస్తవులే, పేరు క్రైస్తవులే, దేవునితో సహవాసం కలిగి ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? మనము పాము వలె వివేకముగా, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. తెలివిగా, జ్ఞానయుక్తంగా, మంచి హృదయంతో పరిచర్య చేయాలి, మంచి హృదయంతో ప్రార్థన చేయాలి. అలా రక్షణ ప్రార్థన వల్ల అసలు మనం ప్రార్థన మొదలు పెట్టకముందే ప్రతి బంధకాల నుంచి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల వచ్చేస్తుంది. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా అంత శక్తి విడుదలవుతుంది. రెండవది, ఈ ద్వేషము, అసూయ లోపల ఉంటే దురాత్మ సమూహాలు పనిచేస్తాయి, అందుకే సమస్యలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరిని క్షమించమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవా, నన్ను ద్వేషించేవారిని క్షమిస్తున్నాను, నన్ను నిందించేవారిని, నా జీవితాన్ని పాడు చేసిన వారిని, వాళ్ళు తెలుసో తెలియకో చేశారు, నేను వారిని క్షమిస్తున్నాను అని ప్రార్థన చేయాలి. మీరు చూడండి, యేసు ప్రభు శిలువలో ఉండి ఏమంటారు? వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక తండ్రి వీరిని క్షమించండి. చూసారా? యేసు ప్రభు మానవాళ్ళని రక్షించడానికి అంత వెల చెల్లిస్తున్నప్పుడు ఆయన లోపల ఎక్కడ ద్వేషము, అసూయ ఏమీ లేవు. ఆయన్ని హింసించేవారిని, వేధించేవారిని ఆయన ఏమంటాడంటే వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అంటారు. మంచి హృదయంతో మనం చేయాలి. మంచి హృదయంతో చేసినప్పుడు ఏంటంటే దురాత్మల సమూహానికి అవకాశం లేదు. మూడవది, ఆ వ్యక్తి కూడా నేను విడుదల పొందుతాను, నేను ఈ బాధల్లో, బంధకాల్లో ఉండలేను అని చెప్తే, ఎందుకంటే ఆ వ్యక్తికి అధికారం ఉంది. అప్పుడు మీరు ప్రార్థన చేస్తే, మీరు సింపుల్గా ప్రార్థన చేసినా బంధకాలు మొత్తం పోతాయి. తరతరాలుగా ఉన్న బంధకాలైనా, తరతరాలుగా ఉన్న చీకటి దురాత్మ అయినా సరే, తరతరాలుగా ఉన్న ఎటువంటి పరిస్థితులైనా, తరతరాలుగా ఉన్న అపవాది బంధకాలైనా, ఏ బంధకాలైనా, ఏ సమస్యలైనా, ఏదైనా సరే, యేసు రక్తము ఎంత శక్తివంతమైందంటే ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది, ప్రతి బంధకాల నుంచి విడిపించేస్తుంది, ప్రతి దరిద్రాన్ని తీసివేస్తుంది, ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతి అపవాది సమూహం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. అంత గొప్ప విడుదల వస్తుంది. విడుదల పొందిన తర్వాత ఏం చేయాలి? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. విడుదల పొందిన తర్వాత ఏం చేయాలంటే దేవునిలో ఎదగాలి. ఓకే, ఒక వ్యక్తి విడుదల పొందారు, విడుదల పొందిన తర్వాత అలా ఖాళీ కూర్చుంటే కుదరదు. ఖాళీ కూర్చుంటే ఏమవుతుందో చెప్పమంటారా? బైబిల్లో ఒక వాక్యం ఉంది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాల వరకు. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరూ లేక అది ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున. నేను చూసారా? విడుదల పొందారు, విడుదల పొంది దేవుళ్ళు ఎదగల. దేవుళ్ళు ఎదగకపోతే ఆ వదిలిపోయింది నీరు లేని చోట్లల్లా తిరుగుతూ వెనక్కొచ్చి చూస్తే ఇక్కడ ఊడ్చి అలంకరించి ఖాళీగా ఉంది. తనకన్నా చెడ్డమైన మరి 7 దెయ్యాలు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడికే వస్తుంది. ఆ వ్యక్తి కడపటి స్థితి మొదటి స్థితి కన్నా దారుణంగా మారిపోద్దంట. కాబట్టి విడుదల పొందిన తర్వాత దేవునిలో ఎదగాలి. దేవుళ్ళు ఎదగటం చాలా ప్రాముఖ్యమైంది. మీరు కీర్తనలో 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువేరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, లోకంతో సహవాసం చేయకుండా, వ్యర్థమైన మాటలు నేర్చుకోకుండా, దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు ధ్యానిస్తూ ఉంటే, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటేనంట అప్పుడేమవుతుంది? అతడు నీటి కాలువేరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. విడుదల పొందారు, ఓకే. విడుదల పొందిన తర్వాత దేవునిలో నాటబడి పచ్చగా ఎదిగి ఫలించాలి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా విడుదల అనేది స్టెప్ బై స్టెప్ మనం చాలా తెలివిగా, జ్ఞానంగా చేయాలి.
అపవాది చాలా గందరగోళమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. అపవాది పోరాటం ఎలా ఉంటుందో నా లైఫ్లో జరిగింది ఒకసారి నేను చెప్తాను. పోయిన 2024 సెమీ క్రిస్మస్ టైంలో మా ఊరి గురించి ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు, చీకట్లు, బంధకాలు అవన్నీ పోయినాయి. ఎట్లా అంటే నేను దర్శనంలో చూశాను. ఆ దర్శనంలో మా ఊరి చివర నేను ఉన్నాను. అక్కడ ఎప్పుడో దురాత్మలు, చీకటి ఉందని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఆ దర్శనంలో నన్ను చూసి వణుక్కుంటూ పారిపోతున్నాయి. ఆ దర్శనం కనబడిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ధైర్యంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నేను ముక్కుసూటిగా ముందుకెళ్ళిపోతున్నాను. అపవాది ఏం చేస్తాడో చెప్తాను వినండి. రోమా సామ్రాజ్యం ఉన్న టైంలో జరిగిన ఒక యుద్ధం గురించి చెప్తాను. హనిబల్ అనే అతను, కార్తేజ్కి చెందిన వ్యక్తి, రోమా సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వస్తారు. ఒక నది ఉంటుంది, నదికి అవతల రోమా సైన్యం ఉంటుంది, యువతల హనిబల్ ఈయన సైన్యం ఉంటుంది. సుమారుగా అటు 1,00,000 మంది, ఇటు 1,00,000 మంది సైన్యం ఉన్నారు అనుకుందాం. యుద్ధం ఎవరు మొదలు పెట్టట్లా. అయితే హనిబల్ ఏం చేస్తాడంటే తన సైన్యంలో కొద్ది మందిని, ఆ నెంబర్ సుమారుగా ఒక 20-30 వేల మందిని ఒక రాత్రి ఏం చేస్తారంటే నది అవతలకు పంపించేస్తాడు. అవతల అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం స్టార్ట్ చేస్తారు. అయితే సైన్యం ఏంటంటే రాత్రి టైం అయినా సరే లేచి యుద్ధం చేయడం వాళ్ళకి తెలుసు, ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళంతా యుద్ధం చేస్తూ ఉంటారు. రోమన్ సైన్యం అంతా యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చాలా టైం జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని పారిపోతారు. పారిపోయేసరికి ఆ రోమా సైన్యం ఏం చేస్తారంటే ఇంకేముంది, శత్రువు పారిపోతున్నారు, ఒక్కడిని కూడా వదలకూడదని చెప్పి వాళ్ళు వెనకాల పడతారు. వాళ్ళు తరుముకుంటూ వెళ్తే వాళ్ళు నదిలో దూకేసి పారిపోతూ ఉంటారు. వీళ్ళు కూడా నదిలో దూకేసి వాళ్ళ వెనకాల వస్తారు. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చాలా పాయలు ఉంటాయి. నీళ్ళున్న చోట ఈదుకుంటూ వెళ్తారు, ఇసుకలో పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇలా వెళ్ళి నది దాటి వాళ్ళు పారిపోతారు. వీళ్ళు కూడా అస్సలు వదలరు, నది దాటి వచ్చేస్తారు. నది దాటి వచ్చేసరికి తెల్లారుతుంది. ఈ రోమా సైన్యం మొత్తం నది దాటి వచ్చేస్తారు. ఒక పాయ దాటి మెరకగా ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి చూస్తే ఏం కనపడుతుందో తెలుసా? ఈ వచ్చిన వాళ్ళేమో వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడ అసలు సైన్యం ఉంటుంది. రాత్రి ఎంతమంది వచ్చారో వీళ్ళకి తెలియదుగా. రాత్రి ఒక 20-30 వేల మంది వచ్చారు. మిగతా 70 వేల మంది రాత్రంతా పడుకొని హ్యాపీగా నిద్రపోయి ఉదయం పూట చక్కగా తిని అన్ని పనులు చేసుకుని యుద్ధానికి రెడీ అయి ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? రాత్రంతా యుద్ధం చేసి అలసిపోయి నది దాటుకుంటూ బాగా అలసిపోయి పోరాటంలో వచ్చి అక్కడ నిలబడతారు. కనీసం కూడా తినరు. చూసారా? ఒక ట్రిక్ ప్లే చేస్తారు. అపవాది ఇలా ట్రిక్ ప్లే చేస్తూ ఉంటాడు. అపవాదికి చాలా విషయాలు తెలుసు. నీకు తెలియకుండా నిన్ను పోరాటంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది దైవజనులు ఏం చేస్తూ ఉంటారంటే అది గొప్ప కోసం, లేకపోతే అపవాది అలా చేస్తూ ఉంటాడు. నేను ప్రార్థన చేస్తే అవుతుంది, వాళ్ళు వస్తారు, గద్దిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా అయిన దానికి కాయన దానికి గద్దించటం, ఈ ఒక రకమైన సంబంధం లేని పోరాటానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు మన పక్షాన పోరాడి అపవాదిని జయించాడు. సంబంధం లేని పోరాటానికి మనం వెళ్ళకూడదు. నాకు ఇంకో దర్శనం కూడా కనపడింది. అది దేవుడి దర్శనం చూపించాడు. ఒకసారి నేను ఎక్కడున్నానంటే ఒక కోటలా కనపడుతుంది. కోట చాలా నల్లగా ఉంది. దాని ముందు దురాత్మల సమూహం చాలా ఉన్నాయి. నేను యుద్ధానికి రెడీ అయి ఉన్నాను. నా వెనకాల దేవదూతలు చాలామంది కనపడుతున్నారు. ఇక నేను రెడీ అనమాట, యుద్ధానికి రెడీ అవుతున్నాను. యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు నా పక్షాన యుద్ధం చేసి అపవాది సమూహాన్ని నిర్మూలించాడు కదా, ఇప్పుడేంటి యుద్ధం అన్నా నేను. ఆ మాట అనగానే నా ఎదర చూస్తున్న ఆ దురాత్మల సమూహం ఒక్కసారి మాయమైపోయింది, ఏమీ లేదు. తర్వాత నేను ఆ కోటలోకి వెళ్ళాను. దేవదూతలు కూడా ఆ కోటలోకి వచ్చినాయి. కోటలో అపవాది సంబంధించిన మొత్తం బయటపడేసాం. ఆ కోటను వదిలిపెట్టి దురాత్మ సమూహం పారిపోయింది. ఆ దర్శనంలో దేవుడు నాకు ఏం బయలుపరిచారంటే, అర్థం పర్థం లేని పోరాటం నువ్వు చేయొద్దు. అపవాదిని నేను జయించాను. ఎవరో యేసు ప్రభు జయించాడు. ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటంటే అపవాదిని జయించేశాడు. ఈ లోకాధికారికి తీర్పు తీర్చబడిందని చెప్పి బైబిల్లో ఉంటుంది. దేవుడు అపవాదిని జయించేశాడు. నేను పోరాటం అని చెప్పి నువ్వు స్టార్ట్ చేసావనుకో, అది అపవాది వచ్చేస్తాడు. అపవాది వచ్చేసి నువ్వు అర్థం పర్థంలైన పోరాటంలోకి వెళ్తావు. అర్థం పర్థంలైన పోరాటాలు చేస్తూ క్రైస్తవ కుటుంబాల్లో దైవజనులు భయంకరమైన సమస్యల్లో, అకాల మరణాలు, లేకపోతే వ్యాధులు, రకరకాల బంధకాల్లో జీవిస్తున్నారు. దానికోసం నేను ఈ వాక్యం చెప్తున్నాను. మనం అర్థం పర్థంలైన పోరాటానికి వెళ్ళకూడదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. అధికారం ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి. యేసు ప్రభు సిలువలో మన కోసం వెల చెల్లించిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఏమంటారంటే, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సువార్త ప్రకటించమంటారు. అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకి.
అధికారం మనకు ఎలా పనిచేస్తుంది మీకు చెప్తాను వినండి. ఒకసారి రోమా శతాధిపతి ఉంటారు. తన దగ్గర పనిచేస్తున్న అతనికి రోగం వచ్చి మంచం మీద పడిపోతారు. యూదులు ఏమని చెప్తారంటే, ఈ రోమా శతాధిపతి చాలా మంచివాడు, మన కోసం సమాజ మందిరం కట్టించారు, దాసుని స్వస్థపరచాలంటే యేసుప్రభు అంటారు, నేను వచ్చి స్వస్థపరుస్తానంటారు. రోమా శతాధిపతి ఏం చెప్తారంటే యేసుప్రభుతో, మీరు మా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను, నేను అధికారానికి లోబడి ఉన్నాను, నా కింద కొంతమంది ఉన్నారు, నేను ఒకళ్ళని రమ్మంటే ఇటు వస్తారు, ఒకళ్ళని పొమ్మంటే పోతారు, మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్తారు. యేసు ప్రభు దానికి ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు తన పక్కన ఉన్న వాళ్ళతో ఏమంటారంటే, ఇజ్రాయేల్ దేశంలో కూడా ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదంటారు. ఇంతకీ దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే, అధికారం ఎలా పనిచేస్తుంది. ఈ రోమా శతాధిపతి, సరే రోమా శతాధిపతి రోమా సైన్యం అంటే మీకు అర్థం కాదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. విజయవాడలో బెన్ సర్కిల్ ఉంది. బెన్ సర్కిల్ దగ్గర ఒకరికి డ్యూటీ వేశారు, ట్రాఫిక్ పోలీస్ అనమాట. తనకి జాబ్ వచ్చింది, అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి డ్యూటీ వేశారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ వ్యక్తి విజయవాడ బెన్ సర్కిల్లో నుంచుని ఒక పెద్ద ట్రక్ వస్తుంది, ఆపితే ఆ ట్రక్ ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయిందంటారు? ఈ వ్యక్తి దగ్గర బలం ఉందా? అంత పెద్ద ట్రక్ని ఆపేయడానికి నేను సూపర్ మ్యాన్ కాదు. ఆయన వేసుకున్న డ్రెస్సు, గవర్నమెంట్ ఆయనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ ట్రక్ ఆగిపోయింది. ఈయన బలం వల్ల కాదు అది. ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఏ అధికారం ఇవ్వబడింది? బెన్ సర్కిల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని బట్టి ఆయన ఆపితే అక్కడ ఆగిపోవాలి. ఆ ట్రాఫిక్ ఆపే ఆ పోలీస్ వెనకాల ఎవరుంటారు? ఎంటైర్ గవర్నమెంట్ ఉంటుంది. సపోజ్ ఈయన అత్తగారింటికి వెళ్ళారు, గుంటూరు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత గొప్ప చూపించుకోవాలనిపించింది. ఆయన గుంటూరు సెంటర్లో దిగిపోయి అక్కడ ట్రాఫిక్ ఆపుతూ ఉంటే అక్కడ వర్కౌట్ అవ్వదు. అక్కడ ఆయనకి జ్యూరిస్డిక్షన్ లేదు. గుంటూరు సెంటర్లో ఆయన ఆపితే ఆయన వెనకాల గవర్నమెంట్ ఉండదు. వాహనాలు ఆ యజమానులు ఆపాల్సిన అవసరం లేదు. ఆయనకు అధికారం ఎక్కడుంది? విజయవాడ బెన్ సర్కిల్లో పనిచేస్తుంది. ఇప్పుడు వినండి, ప్రతి సంఘానికి దేవుడు ఒక దర్శనం కలిగి ఉంటారు. ప్రతి దైవజనులకి చెప్తారు, నువ్వు ఇలా చేయాలి అని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు చెప్పింది నువ్వు చేసావనుకో, నీ వెనకాల ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. నీ వెనకాల పరలోక సైన్యం ఉంది. ప్రతి బంధకాలు, ప్రతి ఆటంకాలు పోతాయి. గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదము. అది పరిచర్య అలా జరుగుతుంది. దేవుడు మనకిచ్చిన అధికారానికి లోబడి దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. ఇక్కడ పరిచర్య దేవుడు నడిపింపుతో చేయాలి. దేవుడు ప్రతిరోజు మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో బలపడుతూ పరిచర్య చేస్తూ ఉండాలి. దేవుడు చెప్తాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా మీటింగ్ పెట్టు, నువ్వు ఇలా మీటింగ్ పెట్టి నేను అక్కడ గొప్ప విడుదల కలిగించాలనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయి, నేను విడిపిస్తాను. దేవుడు ముందు చెప్తాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసామనుకో, గొప్ప విడుదల, ప్రజలు బంధకాల నుంచి విడుదల పొందుతారు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకని? దేవుడు అలా చేయమని చెప్పాడు, దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమీ లేకుండా మనకు వెళ్ళిపోయి గొప్ప కోసం నువ్వు చేసావనుకో, నీ వెనకాల దేవుడు ఉండడు. ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, విడుదల ప్రార్థన ఎలా చేయాలి అనేకమైన మర్మాలు మీరు నాకు బయలుపరిచారు. నేను అందరికీ చెప్పాను. ఈ వాక్యం విని మేము ఎలా ఉండాలంటే, పాము వలె వివేకం కలిగి, పౌరం వలె నిష్కపటులుగా ఉండాలి, మంచి హృదయంతో ఉండాలి. మేము జ్ఞానం కలిగి తెలివిగా నాయన మీరు చెప్పిన పని చేయాలి, మీకోసం గొప్ప పనులు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు. మేము ఆదమరిచి మా ఇష్టానుసారంగా చేయకూడదు. మేము మీరు చెప్పింది చేయాలి, మీతో సహవాసం కలిగి మీకోసం గొప్ప కార్యాలు చేయాలి. ఎప్పుడైతే మీతో సహవాసం కలిగి మీరు చెప్పింది చేస్తామో, మీరు మా వెనకాల ఉంటారు. మీ ద్వారా ఆ శక్తి మాలో పనిచేస్తుంది. మీ ద్వారా నేను ఆ జ్ఞానము మాకు వస్తుంది. మీరు మా ద్వారా గొప్ప కార్యాలు చేపిస్తారు. మీ ద్వారా మీరు చెప్పిన విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలా ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.